నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కోవూరు జాతీయ రహదారిపై ట్రావెల్స్ బస్సు డివైడర్ను ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. 10 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఒరిస్సా నుంచి బెంగళూరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కోవూరు జాతీయ రహదారిపై ట్రావెల్స్ బస్సు డివైడర్ను ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. 10 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఒరిస్సా నుంచి బెంగళూరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తెల్లవారుజామున సుమారు 5:15, 5:20 ఆ టైంలో భువనేశ్వర్ టు బెంగళూరు వెళ్ళేటువంటి ట్రావెల్స్ బస్సు శ్రీ నవీన్ ట్రావెల్స్ ఈ కోవూరు బైపాస్లో హైవే మీద ఆపోజిట్ రోడ్లోకి క్రాస్ అయ్యి పడిపోవడం దానిలో ఒక 5 మందికి స్వల్ప గాయాలు జరిగినట్టుగా ప్రస్తుతం మా దగ్గర సమాచారం ఉంది. హాస్పిటల్స్కి వెళ్ళి విజిట్ చేసి వాళ్ళకి ఎలాంటి ఇంజ్యూరీస్ అన్నీ కూడా అసెస్మెంట్ చేసుకొని దానిని బట్టి కేసు నమోదు చేయడం జరుగుతుంది. కేసు దర్యాప్తులో మిగతా అన్ని విషయాలు కూడా ఇన్వెస్టిగేట్ చేస్తాం. సార్, బస్సులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు సార్? బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా ప్రాథమికంగా మాకు సమాచారం అందింది. ఆ 40 మందిలో 5 మందికి భువనేశ్వర్ టు బెంగళూరుకి వస్తాను. బస్సు దగ్గర నెల్లూరు దగ్గర కోవూరు బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా ఇంకొక రోడ్లు అవతల వచ్చి పొడమైన సార్ ప్యాసింజర్లకి పిల్లలకంతా ఏట్లు ఆంబులెన్స్లో పోయినారు. మాకి ఏట్లు చాలా ఇదిగా ఉంటాయి. బస్ డ్రైవర్ నిర్లక్ష్యంగానే లైన్ చేస్తాను. పక్కరా నువ్వు పక్కన जावी लगी నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కోవూరు జాతీయ రహదారిపై ట్రావెల్స్ బస్సు డివైడర్ను ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. 10 మందికి గాయాలయ్యాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్. థ్యాంక్ యూ అనిల్. ఏదైతే నెల్లూరు సమీపంలో కోవూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 10 మంది గాయపడగా ఒక చిన్నారికి తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి చెప్పాలి. ఈ ఘటన జరిగినటువంటి పరిస్థితుల్లో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఒరిస్సా నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకునింది. ఏదైతే కోవూరు జాతీయ రహదారి అక్కడ సాయిబాబా గుడి పైన ఉన్నటువంటి ఫ్లైఓవర్ లో డివైడర్ ని బస్సు ఢీకొట్టడంతో ఘటన చోటు చేసుకున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అయితే దీనికి నిద్రమత్తే కారణంగా కూడా
మనకి తెలుస్తున్న పరిస్థితి. నిద్రమత్తు అతివేగంతోనే ఈ ఘటన చోటు చేసుకుని తెలుస్తుంది. ఈ ఘటన జరిగిన వెంటనే తెలుసుకున్నటువంటి స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. ఎవరైతే బాధితుల్ని వెంటనే అక్కడ సమీపంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. 108 వాహనంలో తీవ్రంగా గాయపడిన వారిని నెల్లూరు తరలించడం కూడా పరిస్థితి ఉందనే చెప్పాలి. ఏదేమైనప్పటికీ ప్రధానంగా ఆ రహదారిపై అంటే సాయిబాబా గుడికి ఎదురుగా ఉన్నటువంటి ఫ్లైఓవర్ ఏదైతే ఉందో అక్కడ అనేక రకాల ప్రమాదాలు జరుగుతున్న పరిస్థితి కూడా ఉందని చెప్పాలి. ప్రధానంగా నేటి తెల్లవారుజామున జరిగినటువంటి ఈ ఘటన నిద్రమత్తు అంటే వీళ్ళు సుదీర్ఘ ప్రాంతం ఒరిస్సా నుంచి వస్తున్నారు, మళ్ళీ బెంగళూరు కర్ణాటక బెంగళూరుకు వెళ్లాల్సిన పరిస్థితి అని చెప్పాలి. ఈ నేపథ్యంలో డ్రైవర్ కొంత వేగంగా వెళ్లడంతో పాటు కొంత నిద్రమత్తు ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. నిద్రమత్తు కారణంగా కూడా ఈ ఘటన జరిగిన పరిస్థితి అని చెప్పాలి. ఏదైతే ఈ ఘటనలో గాయపడిన వారిని మిగతా 30 మందిని కూడా ఆ బస్సు దించేసేసి వారి యొక్క ప్రయాణాన్ని కొనసాగించేందుకైతే మాత్రం సహాయక చర్యలు కూడా చేపట్టినట్టు కూడా మనకు సమాచారం అందుతున్న పరిస్థితి అని చెప్పాలి. ఏదేమైనప్పటికీ ఈ రోజు ఉదయం జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఈ ఘటనలో పునరావృతం కాకుండా ప్రమాదాలు అందకుండా కూడా అక్కడ ఏదైతే నేషనల్ హైవేకి సంబంధించినటువంటి పోలీసులు ఉంటారో ఎప్పటికప్పుడు అక్కడ చెకింగ్ చేపట్టాలి. అంటే ఏదైనా అతివేగంతో వస్తున్నారా, స్పీడ్ గన్స్ పెడుతున్నామా లేదా, ఇన్నిటి పట్ల అయితే మాత్రం ట్రాఫిక్ నియంత్రించడంతో పాటు ప్రమాదాలు నివారించేందుకైతే మాత్రం కొంత అధికారులు నేషనల్ హైవే అధికారులు గుర్తించాల్సిన పరిస్థితి నుంచి ఎన్నిసార్లు అధికారులకి చెప్పినప్పటికీ కూడా ఇదే ప్రాంతంలో ఎన్నో ప్రమాదాలు జరిగాయి, ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ కూడా ఆ ప్రాంతంలో ఎక్కడా కూడా కొంత ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించిన పరిస్థితి లేకపోవడం ఈ రోజు మరొక ప్రమాదం చోటు చేసుకుందని చెప్పాలి. అనిల్. రైట్ చరిత్. విశాఖలో అరకు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల కొరతతో రోగులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రకృతి అందాలు, చక్కటి కొండలు నడుమ ఉన్న అరకులోయ వైద్య సేవల పరంగా ఇప్పటికీ వెనుకబడిన గిరిజన ప్రాంతంగానే మిగిలిపోయింది. ప్రభుత్వాలు మారినా, అధికారులు మారినా గిరిజన ప్రాంతాల అభివృద్ధి కల్పనలో మాత్రం మార్పు కనిపించడం లేదు. 150 పడకల సామర్థ్యం గల అరకు ప్రభుత్వ హెల్త్ సెంటర్లో వైద్య సిబ్బంది తీవ్ర కొరత ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో కూడా ప్రజలు తగిన వైద్య సేవలు పొందలేక ఇబ్బందులు పడుతున్నారు. అరకు ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించాలంటూ కూడా ప్రజలు కోరుతున్నారు. నా భార్య మరి కన్సీవ్ ప్రెగ్నెంట్తో ఉంది. మరి 14 పంచాయతీల్లో మరి పెద్ద హాస్పిటల్ అరకువెల్లి ఏరియా హాస్పిటల్ ఉంది. మరి అరకువెల్లి ఏరియా హాస్పిటల్లో మరి గర్భిణీ స్త్రీలకు స్కానింగ్ అన్నది లేకపోవడం చాలా దురదృష్టకరం. అలాగే మరి గైనకాలజిస్ట్ డాక్టర్లు కూడా లేకపోవడం అది చాలా బాధాకరమైన విషయం. ప్రతి చిన్నదానికి మరి 100 నుంచి 120 కిలోమీటర్లు ఇటు వైజాగ్ కానివ్వండి, అటు పాడేరు కానీ వెళ్ళడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి గవర్నమెంట్ దయవుంచి స్పందించి మరి అరకువేరి ఏరియా హాస్పిటల్లో మరి స్కానింగ్ కొరకు మరి కావాల్సిన సదుపాయాలు అలాగే డాక్టర్లని సదుపాయాలను కలుగజేస్తారని గవర్నమెంట్కి వినతి తెలియపరుస్తూ, అరకువేలి ప్రాంతంలో ఎంత పెద్ద హాస్పిటల్ ఉంది కానివ్వండి 150 బెడ్లు దగ్గర ఉన్నాయి. ఈ 150 బెడ్లలో కూడా మరి 14 పంచాయతీల నుంచి అనేక మంది గిరిజన ప్రజలు వచ్చి మరి మెడికల్ పరంగా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఎటువంటి ఎమర్జెన్సీ అయినప్పటికీ కూడా ప్రతి దానికి మరి వైజాగ్ వెళ్ళిపోవాల్సిన పరిస్థితిగా ఉంటుంది. ఇక్కడ ఏరియా హాస్పిటల్లో ఉన్నాము. ఇక్కడ మౌలిక సదుపాయాలు చూసుకుంటే ముఖ్యంగా అంబులెన్స్ అండి. అంబులెన్స్ ఒకటే ఉంది. ఒక్కొక్కసారి 2-3 పేషెంట్లు కూడా ఒకే అంబులెన్స్లో తీసుకెళ్లే పరిస్థితి ఉంది. ఇంకోటి ఏంటంటే రేడియాలజిస్టు ఇక్కడైతే లేరు. ఏ స్కానింగ్ కూడాను ఇటు పాడేరు లేదంటే విశాఖపట్నం నుంచి 120 కిలోమీటర్స్, అలాగే పాడేరు 45 కిలోమీటర్స్ వస్తుంది. సో ట్రాన్స్పోర్ట్ కూడా అంతగా ఉండదు. పేదలు వెళ్ళాలని అంటే కొంచెం ఇబ్బంది. కాబట్టి గవర్నమెంట్ చొరవ తీసుకొని రేడియాలజిస్ట్ని అలాగే స్కానింగ్ ఏర్పాటు చేయాలి. అలాగే అంబులెన్స్ కొరత కూడా చాలా ఎక్కువగా ఉంది. అంబులెన్స్ కూడా ఏర్పాటు చేస్తే కొంచెం బాగుంటుంది. పేషెంట్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. నా పేరు డాక్టర్ రాము, ఏరియా హాస్పిటల్ అరకువేలి సూపరింటెండెంట్ అండి. ప్రస్తుతానికి మనకి ఏరియా హాస్పిటల్లో అదర్ సర్వీసెస్ అన్నీ బాగానే జరుగుతూ ఉన్నాయండి. ఉన్న వాటిలో గైనకాలజిస్టుల్లో మాత్రం 3 పోస్టులకు గాను 1 పోస్ట్ మాత్రమే ఫిల్ అయింది, 2 ఖాళీగా ఉన్నాయి. అలాగే మనకి స్కానింగ్ చేసే రేడియాలజీ పోస్టు ఒక 6 నుంచి 9 నెలల నుంచి వేకెన్సీ ఉందండి. దానివల్ల స్కానింగ్ మన దగ్గర చేయడం అవ్వక పాడేరు వైజాగ్ పంపిస్తూ ఉన్నాము. అలాగే ఇంతకుముందు మనకి 2 అంబులెన్సెస్ ఐటీడీఏ పాడేరు నుంచి ఇచ్చున్నారండి. మాకు ఒక 2 నెలలుగా అంబులెన్స్ వచ్చేసి ఒకటే అంబులెన్స్ ఒకటే డ్రైవర్ ఉన్నారు. సో అవి రిఫరల్ కేసెస్ అప్పుడు మనకి బాగా ఇబ్బంది అవుతా ఉన్నారు.
కర్నూలు శ్రీశైలంలో ఈ నెల 16న ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నాయి. పీఎం సభకు అధికారులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మధుసూదన్ అందిస్తారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తిపీఠమైనటువంటి శ్రీశైల మహాక్షేత్రంలో ప్రధాని 16వ తేదీన దర్శించుకోనున్నారు. అనంతరం కర్నూలు జీఎస్టీ సంస్కరణ సభలో పాల్గొనున్నారు. ఈ సంస్కరణ సభకు కూటమి ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తూ ఉంది. పెద్ద పెద్ద ప్రొక్లైన్లను తీసుకొని వచ్చి సభా ప్రాంగణాన్ని నీటుగా తయారు చేస్తూ ఉంది. ఈ సభా ప్రాంగణానికి 3 లక్షల మంది జన సమీకరణ చేసేందుకు కూడా ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంది. సభా ప్రాంగణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పూర్తిగా అప్రమత్తమైన పరిస్థితి అయితే నెలకొంది. ప్రధాని 6వసారి ఆంధ్రప్రదేశ్కు రావడం కూడా జరుగుతుంది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జీఎస్టీ గురించి ప్రజలకు క్షుణ్ణంగా వివరించేందుకు కూడా ఈ సభ కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. జీఎస్టీ వలన కలిగే ప్రయోజనాలను తెలిపేందుకే ఈ సభ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. శ్రీశైల దేవస్థానం కూడా నివేదికలు కూడా ఇచ్చేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. శ్రీశైల దేవస్థానానికి 2500 హెక్టార్లు కేటాయించాలని కూడా ప్రతిపాదనలు పంపే అవకాశం కూడా ఉంది. మొత్తానికి ప్రధాని పర్యటనకు అధికారులు పూర్తిగా అప్రమత్తమైన పరిస్థితి అయితే నెలకొంది. దాదాపు 400 ఎకరాలను ఇప్పటికే చదును చేసి సభా ప్రాంగణాన్ని తయారు చేస్తూ ఉన్నారు. 11 చోట్ల ఈ పార్కింగ్లు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క జిల్లా నుంచి 3000 నుంచి 4000 మందిని సమీకరించే పనిలో పడ్డారు. అదేవిధంగా ఆర్టీసీ నుంచి ప్రైవేటు వాహనాల నుంచి 3000 మందిని తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వారికి సభా ప్రాంగణంలో ఏ విధంగా పార్కింగ్ చేసుకోవాలా, ఏ విధంగా రావాలని కూడా ముందుగస్తూ సూచనలు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అధికార యంత్రాంగాన్ని కూడా డివైడ్ కూడా చేశారు. ఎవరికి ఎక్కడెక్కడ డ్యూటీలని కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మొత్తానికి కేంద్ర ప్రభుత్వము ఇటు రాష్ట్ర ప్రభుత్వము ప్రధాని పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల సమన్వయంతో కూటమి ప్రభుత్వం ముందుకు పోతున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు, రాజ్ న్యూస్, కర్నూలు. వెల్కమ్ బ్యాక్. కల్తీ మద్యం కేసులో A1 జనార్దన్ రావు అరెస్ట్ అయ్యారు. గన్నవరం ఎయిర్పోర్ట్లో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. సౌత్ ఆఫ్రికా నుంచి గన్నవరం వచ్చారు జనార్దన్ రావు. పక్కా సమాచారంతో జనార్దన్ రావును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నకిలీ మద్యం కేసుకు సంబంధించి జనార్దన్ రావును అధికారులు విచారించనున్నారు. అయితే తనను కావాలని మద్యం కేసులో ఇరికించారని, నకిలీ మద్యం కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు జనార్దన్ రావు. హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో నరేడ్కో తెలంగాణ 15వ ప్రాపర్టీ షో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావుల చేతుల మీదుగా ప్రారంభమైంది. అక్టోబర్ 10, 11, 12 తేదీలలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సందర్శకులకు అందుబాటులో ఉంటుందన్నారు నరేడ్కో తెలంగాణ అధ్యక్షుడు విజయసాయి. దాదాపు 80 రియల్ ఎస్టేట్ బిల్డర్ల భాగస్వామ్యంతో నరేడ్కో తెలంగాణ 15వ ప్రాపర్టీ షో స్థిరాస్తుల సూపర్ మార్కెట్గా అందుబాటులో ఉందన్నారు. Let's clap అందరు గట్టిగా చెప్పుతో. At the 15th edition of Naredco Telangana Property Show, dignitaries చేతుల మీదుగా Naredco Telangana Horizons magazines release and launch. Bharat Buildcon, India's premium international exhibition. హైదరాబాద్ నగరంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ షోకేస్ చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి ఇతోధికంగా దోహదపడుతున్నటువంటి మీ అందరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి, శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తరఫు నుంచి, కేబినెట్ నుంచి మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ స్టేట్ ఇస్ నథింగ్ బట్ ఏ ల్యాండ్ ఆఫ్ జాయ్. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆతిథ్యానికి ఇచ్చే అంత
ప్రాముఖ్యత బహుశా ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా కనపడదు. టూరిజం పెద్ద ఎత్తున ఉన్నటువంటి స్థలాల గురించి కూడా వారు చక్కగా చెప్పారు. మీ అందరికి కూడా వెల్కమింగ్ అండ్ ఎక్స్టెండ్ హోల్ హార్టెడ్ invitation to take part in the development of the Telangana tourism. Wonderful sites like particularly deep inside in the forest, ecotourism కానీ లేకపోతే బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ కానీ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కానీ అన్నీ ఉన్నాయి. దీన్ని అద్భుతంగా ఇక్కడ రావడానికి కావాల్సిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా. కాబట్టి దీన్ని మీ అందరూ నారెడ్కో సభ్యులందరికీ నేను విజ్ఞప్తి చేసేది, ఇక్కడ ఉన్నటువంటి మీరే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మీ ఆర్గనైజేషన్లో కూడా దీన్ని విరివిగా ప్రాచుర్యంలో తీసుకుని వెళ్ళి ఈ రాష్ట్ర టూరిజం కోసం కూడా ఇదోధికంగా మీరంతా సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ, ఇట్ ఈస్ ఎ ప్లెజర్ టు జాయిన్ ఆల్ ఆఫ్ యూ అట్ ది 15th నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో ఫర్ ఆల్ ఆఫ్ us. Telangana and particularly Hyderabad has consistently been a front runner in India's growth narrative. Our state's progressive policies, investor-friendly environment and commitment to world-class infrastructure have ensured a consistent double-digit growth in our real estate sector, outpacing many other metropolitan areas despite global economic fluctuations. Telangana's real estate continues to thrive, providing its recession-resistant strength. The performance of the sector is directly proportional to our state's overall success. It is fitting that we celebrate this success at the 15th Property Show of Naredco Telangana. Naredco's vision and mission to work diligently to drive growth and development in the Indian real estate sector align perfectly with the state's governments. You act as the essential bridge between the real estate sector and the government. For 15 years, this property show has been a testament to your commitment and to transparency, quality and consumer confidence. I commend President Vijay Sai Meka and his entire team for this outstanding platform. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం మరో మైలురాయిను చేరుకోబోతుంది. రియల్ ఎస్టేట్ సమ్మిట్ 2025 ఎక్స్పో బ్రోషర్ను తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, టూరిజం మినిస్టర్ జూపల్లి కృష్ణారావు లాంచ్ చేశారు. డిసెంబర్ 3న జరగనున్న సమ్మిట్ను రాజ్ న్యూస్ తెలుగు, నెరెడ్కో తెలంగాణ సంయుక్తంగా నిర్వహించనున్నాయి. ఆ కార్యక్రమం తెలంగాణలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ రంగానికి దిశానిర్దేశం చేస్తుందన్న విశ్వాసాన్ని ఇండస్ట్రీ పెద్దలు వ్యక్తం చేశారు. గత ఏడాది కూడా రాజ్ న్యూస్ చైర్మన్ లక్ష్మీరావు ఆధ్వర్యంలో నిర్వహించిన రియల్ ఎస్టేట్ సమ్మిట్ గ్రాండ్ సక్సెస్ అయింది. రియల్ ఎస్టేట్ రంగంలో విప్లవాత్మక చైతన్యం తీసుకొచ్చింది. అనేక రియల్ ఎస్టేట్ సంస్థలు, డెవలపర్లు, ఆర్కిటెక్టులు, ఇన్వెస్టర్లు ఒకే వేదికపై వచ్చి పరిశ్రమలో ఎదురవుతున్న సవాళ్లపై చర్చించారు. ఆ సందర్భంగా రాజ్ న్యూస్ చైర్మన్ లక్ష్మీరావును పలువురు వక్తలు అభినందించారు. డిగ్నిటరీస్ చేతుల మీదుగా నరేడ్కో తెలంగాణ హొరైజన్స్ మ్యాగజైన్స్ రిలీజ్ అండ్ లాంచ్. భారత్ బిల్డ్కాన్ ఇండియాస్. ఈ ఏడాది సమ్మిట్ మరింత విస్తృతంగా, ప్రతిష్టాత్మకంగా జరగనుంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్న ప్రముఖ రియల్టర్లు, నిర్మాణ సంస్థలు, ఇన్ఫ్రా డెవలపర్లు, బ్యాంకులు, ఇన్వెస్టర్లు, హౌసింగ్ టెక్నాలజీ నిపుణులు ఈ సమ్మిట్లో పాల్గొననున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో స్థిరత్వం, పారదర్శకత, సాంకేతికతను ప్రోత్సహించడమే ఈ సమ్మిట్ లక్ష్యంగా ఉంది. తెలంగాణలో రియల్ ఎస్టేట్ వృద్ధి భారతదేశంలోనే అత్యంత వేగంగా జరుగుతుంది. ఈ సమ్మిట్ ద్వారా పరిశ్రమలో ఉన్న ప్రతిభావంతులను, పెట్టుబడిదారులను ఒకే వేదికపై తీసుకొచ్చి కొత్త అవకాశాలను సృష్టించాలనే లక్ష్యంతో రాజ్ న్యూస్ పనిచేస్తుంది. రాజ్ న్యూస్ తెలుగు ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టడంపై పరిశ్రమ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. డిసెంబర్ 3న జరగనున్న ఈ రియల్ ఎస్టేట్ సమ్మిట్ 2025 హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త ఊపు, కొత్త ఆశలు తెచ్చే వేదికగా నిలవనుంది. తెలంగాణ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న రాజ్ న్యూస్ చైర్మన్ లక్ష్మీరావును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభినందించారు. Friends, one day, you one day, the entire team, not only Naredco, all the members, we will have almost about 150 kilometers. We'll go to up to Srisailam from Somasila. You can see the wonders every day. Along with our deputy CM.
కరీంనగర్ పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు సంబంధించి బాకీ కార్డును ప్రదర్శించారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో కాలనీల్లో ఇంటింటికి తిరుగుతూ కార్డులను ప్రజలకు అందజేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వచ్చే కాంగ్రెస్ నాయకులను ప్రజలు నిలదీయాలని గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ నియోజకవర్గంలో భారీ ఆందోళనలో ఈరోజు కాంగ్రెస్ బాకీ కార్డు చెప్పేసి ఈరోజు గాంధీ చౌక్ లో ప్రారంభించడం. ఈ యొక్క బాకీ కార్డు ప్రతి చేసి ప్రభుత్వం మీకు ఎంత బాకీ ఉన్నది అని చెప్పేసి చెప్పేసి ప్రయత్నం చేసి ప్రజలు చైతన్యవంతం చేయాలని చెప్పేసి ఈరోజు ఈ కాంగ్రెస్ బాకీ కార్డు తీసుకుని ప్రతి ఇంటి కూడా ఉండడం జరుగుతుంది. ఆ రోజు ఎన్నికలలో భరోసా కార్డు అని చెప్పేసి ప్రజలు పంపిపెట్టారు. ఈరోజు బాకీ కార్డు చెప్పేసి ప్రజలు మీరు మోసం చేసిందని చెప్పేసి చేస్తుంది. ఇది ప్రభుత్వము ఉద్దర ఖాతా ప్రభుత్వం. ఉద్దర ఖాతా అంటే ఉద్దర మీద నడిపిస్తారు. బాకీలు ఎగ్గొట్టే ప్రభుత్వం. నిజంగా బ్యాంకు లోన్ తీసుకొని ఎగ్గొట్టితే అది ఎన్పిఏలో పడుతుంది. ఇది ప్రభుత్వం ఎన్పిఏలో పడ్డది. అంటే బాకీ కట్టకపోతే ఆ యొక్క 420 హామీలలో ఈ దిశగా వృద్ధులకు పెన్షన్ ఇస్తా అని చెప్పి ఒక్కొక్క వృద్ధులకు సుమారు 44,000 రూపాయలు ఈ ప్రభుత్వం బాకీ పడ్డది. కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్పై చిత్తశుద్ధి లేదని అర్థమైందని ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ఉదాసీనంగా వ్యవహరించారని, పూర్తి వైఫల్యం రేవంత్ రెడ్డిదేనన్నారు. రాజ్యాంగ సవరణ చేయకుండా జీవో ఆర్డినెన్స్తో పబ్బం గడుపుతున్నారని, న్యాయ సలహాలు తీసుకోకుండా ఉంటెద్దు పోకడలకు పోయారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏమాత్రం కూడా 42% బీసీల రిజర్వేషన్ల పట్ల చిత్తశుద్ధి లేదని మరొకసారి ఇది నిరూపితమైంది. రిజర్వేషన్ల యొక్క అంశము న్యాయ సమీక్షకు వెళ్తుందని తెలిసినా కనీసమైనటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఉదాసీనంగా వ్యవహరించి దానికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి యొక్క వైఫల్యం మాత్రమే. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాని బీసీలకు రిజర్వేషన్లు పెంచాలనేటువంటి ఆలోచన కించిత్తు లేకపోయినప్పటికీ కేవలం బీహార్లో జరుగుతున్నటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాజకీయపరమైనటువంటి లబ్ధి పొందాలనేటువంటి ఆలోచనతో రాహుల్ గాంధీ యొక్క ఒత్తిడిలకు లొంగి ఈ రిజర్వేషన్ల డ్రామా దానికి తెరలేపి ఏ రకంగా ఇవాళ మరొకసారి బీసీలను వంచి మోసం చేసిందో ఇది కాంగ్రెస్ యొక్క నైజం. బీహార్లో బీసీలంతా కూడా అటు మోదీ నితీష్ వైపు మొగ్గు చూపుతున్నారని, అన్ని వర్గాల ప్రజలు కూడా మద్దతుతో బీహార్లో ఎన్డీఏ గెలిచే అవకాశాలు చాలా స్పష్టంగా సర్వేలు నిరూపిస్తుండటంతో ఏదో ఒక రీతిలో బీజేపీ ఎన్డీఏ ఓట్లకు గండి కొట్టాలని ఈ అంశం తెరమీకి తీసుకొచ్చి గత 3-4 మాసాలు సీజేఐ గవాయిపై దాడికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేయాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. విష్ణుమూర్తి విగ్రహం ఏర్పాటు విషయంలో విచారణ సందర్భంగా గవాయిపై చెప్పుతో కాకుండా తుపాకీతో దాడి జరిగితే ప్రమాద తీవ్రత పెరిగేది అని అన్నారు. విగ్రహం విషయంలో గవాయి చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బతీసి ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మందకృష్ణ స్పష్టం చేశారు. ఈ దేశంలో ఉండబడే ప్రతి పౌరుడికి ఆ చట్టాలు వర్తిస్తాయి. ఇప్పుడు ఈ దేశం, ఈ ప్రపంచం మొత్తం సుప్రీంకోర్టులోనే, ఈ దేశ రాజధాని ఢిల్లీ, దేశ అత్యున్నత న్యాయవ్యవస్థ సుప్రీంకోర్టు తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నది ఢిల్లీ నుంచే. అట్లాంటిది దేశ రాజధాని ఢిల్లీలో అత్యున్నత న్యాయవ్యవస్థ సుప్రీంకోర్టులో, అత్యున్నత న్యాయవ్యవస్థకు సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా ఉండబడే చీఫ్ జస్టిస్ గారి మీదనే దాడి జరిగింది. ఆ దాడి న్యాయమూర్తుల ముందు జరిగింది, న్యాయవాదుల ముందు జరిగింది, దేశం ముందు జరిగింది, మీడియా ముందు జరిగింది. ఇది ప్రపంచానికి మొత్తం తెలిసిపోయింది. అయినప్పటికీ దాడి జరిగి వారం గడుస్తున్నప్పటికీ, వారం అవుతున్నప్పటికీ దాడికి పాల్పడ్డ ఆ వ్యక్తి మీద ఇంతవరకు క్రిమినల్ కేసు నమోదు కాలేదు. దాడి చేసిన వాళ్ళు సాధారణ పౌరుడా లేదా అతనికి అత్యున్నత పదవి? చైనాపై అమెరికా మరోసారి టారిఫ్ల మూత మోగించింది. యుఎస్కు అరుదైన ఖనిజాల ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించడంపై ట్రంప్ సీరియస్ అయ్యారు. యుఎస్ దిగుమతి చేసుకునే చైనా ఉత్పత్తులపై 100% సుంకాలు విధించారు.
చైనా అందరికీ శత్రువుగా మారుతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మండిపడ్డారు. అవసరమైతే జిన్పింగ్తో భేటీ రద్దు చేసుకుంటానని ట్రంప్ స్పష్టం చేశారు. చైనాపై అదనపు సుంకాలను కూడా విధిస్తామని ట్రంప్ తెలిపారు.